ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నయా సాల్ జోష్ స్టార్ట్ అయింది. అయితే దీనికి సంబంధించి మరి అతిక్రమణలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ఇప్పటికే సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీలు కావచ్చు, కింది స్థాయి పోలీస్ అధికారులు కావచ్చు తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హన్మకొండకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. హన్మకొండలో ఎట్లా ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్? దీనికి సంబంధించి 31 మీరేమో నియంత్రణ చేయబోతున్నారు? ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా వరంగల్ హన్మకొండ ప్రజలకు పోలీస్ తరపున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత వారం రోజుల నుండి మేము లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవినింగ్ తర్వాత రాత్రిపూట మీ అన్ని వెహికల్ చెకింగ్స్, పెట్రోలింగ్లు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ కూడా ఈ 31 రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ పబ్లిక్ రాకుండా వాళ్ళు అంటే పోలీస్ తరపున కానీ పబ్లిక్ తరపున కానీ ఈ నూతన సంవత్సర వేడుకలలో ఎటువంటి ఎవరికి ఆటంకం జరగకుండా, తర్వాత లా అండ్ ఆర్డర్ను అతిక్రమించకుండా అంటే పోలీస్ తరపున కూడా వారికి సహకారానికి అందించుకుంటూ ఎవరైనా లా బ్రేక్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం సిపి గారి ఆదేశాల మేరకు పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా డైలీ వెహికల్ చెకింగు, తర్వాత పెట్రోలింగ్ చేస్తున్నాము. ఈరోజు కూడా అందరికీ మా పోలీస్ తరపున తర్వాత మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విధానం ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే, మీరు మీ లిమిట్స్లో ఉండి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. కానీ ఎక్కడ కానీ త్రిబుల్ రైడింగ్ కానీ రోడ్డు మీదకి వచ్చి తర్వాత ఓవర్ స్పీడ్ కానీ తర్వాత రోడ్ల మీద కేకులు కడిగేస్తే తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. మేము ఇప్పుడు 8 o'clock నుండి మార్నింగ్ వరకు వెహికల్ చెకింగ్స్ అన్ని కూడలిలో పోలీసు ఉంటుంది. కాబట్టి మాకు పోలీసు వారికి పబ్లిక్ సహకరించి మీ లిమిట్స్లో మీరు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటే మా తరపున ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఎక్కడ కానీ చిన్న లా బ్రేక్ అయితే మేమైతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి పై ఆఫీసర్లు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మీ లిమిట్స్లో మీరు అనవసరంగా రోడ్ల మీద వచ్చేసి న్యూసెన్స్ చేసుడు, త్రిబుల్ రైడ్ పెట్టుడు, ఓవర్ స్పీడ్ అయితే ఖచ్చితంగా బండి సీజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం చట్టరీత్యా కేసులు పెట్టేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక్కసారి మీ పబ్లిక్ అందరికీ మరియు ముఖ్యంగా యూత్కు తెలియజేయాల్సింది ఏంటంటే, మా తరపున మీకు ఎటువంటి అభ్యంతరం కానీ తర్వాత ఆటంకం ఉండదు. కానీ మీరు లిమిట్స్లో ఉండాలి. ఆ లిమిట్స్ దాటిందంటే ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఒక్కసారి ఈ హన్మకొండ తర్వాత వరంగల్ ప్రజలకు అందరికీ పోలీస్ తరపున అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఒక చిన్న ప్రశ్న. సిపి గారు ఈవెంట్స్కి పర్మిషన్ లేదన్నారు. ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్లు, టికెట్ల వసూలు కార్యక్రమం జరుగుతున్నది. మరి అక్కడ ఏమైనా ఉల్లంఘిస్తారా? దాని మీద ఏమైనా పిన్ పాయింట్ ఏమైనా ఉందా? అంటే కొంతమంది ఈవెంట్స్ గురించి పర్మిషన్స్ పెట్టుకున్నారు. దానికి లిమిట్స్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత కొన్ని ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఏంటంటే ఆ లిమిట్స్లో ఏమాత్రము అతిక్రమించిన అంటే మేము పర్మిషన్ ఇచ్చిన వాటికి అందులో ఏ ఒక్క పాయింట్ను ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేసి వాటిపై యాజమాన్యంపై చర్య తీసుకోవడం జరుగుతుంది.